కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ స్వీకరణ తొలి రోజు స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ పితాని అన్నవరం 3 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో డాక్టర్ పితాని అన్నవరం బీసీ నాయకులు భీమారాజు మరికొంతమంది బీసీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశానని, గత 20 సంవత్సరాలుగా రమ్య హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవారికి వైద్య సహాయం అందిస్తూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందిని విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నామని, 2019 ఎన్నికల్లో మండపేట నుండి పోటీ చేయమని జగన్ ఆదేశించి చివరి నిమిషంలో సీటు కేటాయించలేదని, ఈ ఎన్నికల్లో సీటు ఇస్తారనుకున్నానని, కానీ జగన్మోహన్ రెడ్డికున్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేదన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి రూరల్లో విజయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. 10 మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవా తత్పరత ప్రూవ్ చేసుకున్నాను. రాజకీయవేత్తగా కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఒక 10 మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే నేను ఆ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిలా నాకు అర్థమైంది. ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని, లేదంటే కనుక నా డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదని, లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి కానీ ఏమో కబ్జా గురవుతున్నాయని, ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతా ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఒక జెన్యూన్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి తరిమిలా నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో డెఫినెట్గా మేము 2024లో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిసెస్ నూచా తప్పకుండా, అంటే ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని ప్రామిస్ చేశాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మరి కాకినాడ జిల్లా ఏం పాపం చేసిందో తెలియదు, కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది. సో నేను ఎమ్మెల్యేనైతే కనుక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అర్హులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను ఇళ్ల స్థలం అలాట్ చేయడం, అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం, కట్టించడం, దగ్గరుండి వాళ్ళు గృహప్రవేశం చేస్తాను. అదేవిధంగా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఒక 10 హామీలు వాళ్ళకి చేశాను. డెఫినెట్గా నేను నెగ్గిన అమరక్షణ నుంచి ఆ హామీల అమలు కోసం కృషి చేస్తాను.